నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. తెలంగాణ ప్రభుత్వం 14,000 నుంచి 17,000 మధ్యలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టుల యొక్క భర్తీకి ఒక ప్లాన్ అనేది చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా సెలెక్ట్ అవ్వాలనంటే ఎలాంటి సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం తొందరగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఈవెంట్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే తొందరగా క్లియర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి మనతో చర్చించడానికి ప్రజెంట్ హైదరాబాద్ సిఐడిలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ రమేష్ గారు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్కారం సార్. ఒక్కసారి మీ గురించి, అదేవిధంగా మీరు ఏ ఇయర్లో సెలెక్ట్ అయ్యారనే దాని గురించి ఒక్కసారి చెప్పండి సార్. నమస్కారం సార్. నా పేరు రమేష్. సబ్ ఇన్స్పెక్టర్గా, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా 2012లో సెలెక్ట్ అయ్యాను సార్ నేను. సార్ ఒకసారి మీ నేటివ్ ప్లేస్ గురించి. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కతలాపూర్ మండల్ సార్, దుంపేట గ్రామము.